ఇప్పుడు మనం ఇన్స్ట్రక్షన్ పైప్లైన్ చూద్దాం. ఒక 4 సెగ్మెంట్ ఇన్స్ట్రక్షన్ పైప్లైన్ చూసుకొని ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ సైకిల్లో సైమల్టేనియస్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్కరెంట్గా ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. 4 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసేసి ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తాం, ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తాం, ఫెచింగ్ ద ఇన్స్ట్రక్షన్. సెకండ్ ఏం చేస్తావు, డీకోడింగ్ ద ఎఫెక్టివ్ అడ్రస్, ఓకే, డిఏ అంటారు. థర్డ్ది ఫెచింగ్ ద ఆపరెంట్స్. ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఇన్స్ట్రక్షన్ సెట్ అయితే దీన్ని ఆప్ కోడ్ అంటారు, దీన్ని ఆపరెంట్స్ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ యాడ్ అనుకో, ఇది ఆప్ కోడ్ 13H, 12H అనుకో, ఇవి ఆపరెంట్స్. సో ఫెచింగ్ ద ఆపరెంట్స్, వీటిని ఫెచింగ్ చేస్తారు. తర్వాత లాస్ట్ ఏంటిది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఒక ఇన్స్ట్రక్షన్ లోపల జరిగే స్టెప్స్, ఓకేనా. ఇవి మన లెఫ్ట్ సైడ్ ఉన్న ఇన్స్ట్రక్షన్స్, పైన ఉన్నాయి క్లాక్ సైకిల్స్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఫెచ్ అవుతుంది, ఫెచింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. తర్వాత ఏమవుతుంది, డీకోడ్ చేస్తుంది ఎఫెక్టివ్ అడ్రస్ని. తర్వాత ఏం చేస్తుంది, ఫెచింగ్ ఆఫ్ ఆపరెంట్స్ ఫెచ్ చేసేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీనిలో ఉన్న ఇన్స్ట్రక్షన్ పైప్లైన్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అంటే ప్యారలల్గా ఇంకొక ఇన్స్ట్రక్షన్ కూడా ఎగ్జిక్యూట్ కావచ్చు. అంటే ఇప్పుడు ఫెచింగ్ అవుతుందా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ఫస్ట్ క్లాక్ సైకిల్. ఇప్పుడు ఏదైతే సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఉందో ఈ డీకోడ్ దగ్గరికి ఫెచ్ అవుతుంది అనమాట. ఫెచింగ్ ఇన్స్ట్రక్షన్, డీకోడింగ్ ఎఫెక్టివ్ అడ్రస్ F4, ఫెచింగ్ ఆపరెంట్స్ అండ్ ఎగ్జిక్యూట్. సో ప్యారలల్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. థర్డ్ వచ్చేసేసరికి ఫెచింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, తర్వాత డీకోడింగ్ ఆఫ్ ఎఫెక్టివ్ అడ్రస్, తర్వాత ఏమవుతుంది, ఫెచింగ్ ఆఫ్ ఆపరెంట్స్, తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. అలా అన్నీ నేను ఫిల్ చేసేస్తాను. సో అవి ఎట్లా ఫిల్ అయినా మీకు చెప్పడానికి, అందుకని అన్ని ఫస్ట్ అన్ని ఫిల్ చేయలేను. సో అలా ఫిల్ అయినాయి అనమాట. అలా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అలా ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ 1 అయ్యేటప్పుడు ఇన్స్ట్రక్షన్ 2లో వీటిని సెగ్మెంట్స్ అంటారు అనమాట. సో ఇన్స్ట్రక్షన్ 2లో ఫస్ట్ సెగ్మెంట్ అది ఫెచింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కదా. సో సెకండ్ ఇన్స్ట్రక్షన్లో ఫస్ట్ సెగ్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వేరే థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏమవుతుంది, థర్డ్ ఇన్స్ట్రక్షన్లో ఫస్ట్ సెగ్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా అన్నీ అవుతుంది. ఇప్పుడు ఒక థర్డ్ ఇన్స్ట్రక్షన్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అయితే, ఇన్స్ట్రక్షన్ అంటే ఇఫ్ ఆర్ ఎల్స్ టైప్ అనమాట. ఇప్పుడు సపోజ్ 100, 101, 102 ఇట్లా అన్నీ ఉన్నాయి అనుకున్నాం, 110 ఇవంటే ఇట్లా వెళ్తూ ఉంది ఇన్స్ట్రక్షన్. సో బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్లో సపోజ్ ఇప్పుడు 101 ముందు బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఉంది అనుకున్నాం. అప్పుడు బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అనగానే ఒకవేళ ట్రూ అయినాకో, ఇఫ్ ఆల్ ఎల్స్ తెలుసుగా మీ ప్రోగ్రామింగ్లో, ట్రూ అయినాకో 301 అడ్రస్కి వెళ్ళిపోతుంది. ఫాల్స్ అయినాకో డైరెక్ట్ ఉన్న అడ్రసెస్లో కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అది బ్రాంచ్ ఎక్స్టెన్షన్ మొత్తం ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఇప్పుడు తర్వాత వచ్చే ఎగ్జిక్యూషన్స్ అన్నీ అవుతాయి అనమాట. అందుకే మీరు చూడండి, ఇక్కడ మన థర్డ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇక ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ఖాళీగానే ఉంది చూడండి. ఇక్కడ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ఖాళీ. సో ఎప్పటివరకు అవుతుంది అంటే ఫెచింగ్ చేసుకుంటుంది. ఫెచింగ్ చేసుకున్నాకనే ఇక్కడ ఫెచింగ్ అడ్రస్ ఫెచ్ చేసుకున్నాక పైన ఒక బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ రన్ అవుతుందని తెలిసాగానే, సో దాని ఎగ్జిక్యూషన్ ఎప్పటివరకు అయిపోతుందో, సో ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుందో దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యే వరకు తర్వాత వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగుతాయి అనమాట, వెయిట్ చేస్తాయి. సో ఎప్పుడైతే దాని ఎగ్జిక్యూషన్ అయిపోతుందో, బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయినాకనే అప్పుడు మళ్ళీ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయినాకో సపోజ్ ఏమైపోతుంది, 100 ఇండెక్స్ ఏదైతే మన 101 ఇది ఒక 101 అడ్రస్ లొకేషన్ అనుకో, 101 అడ్రస్ లొకేషన్ అనేది తీసుకుంటుంది. ఒకవేళ ఫాల్స్ అనుకున్నాం, ఫాల్స్ అయినాకో 101 అడ్రస్ తీసుకుంటుంది. ఒకవేళ ట్రూ అయినాకో ఇక్కడ ఫెచింగ్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ ఏమైపోతుంది, 301 అయిపోతుంది. అట్లా ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ ట్రూ అయితే ఇక్కడ ఒక అడ్రస్ వస్తుంది, ఫాల్స్ అయినాకో ఇక్కడ ముందు ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఇక్కడ వస్తుంది అనమాట. అదే అడ్రస్ చెప్తున్నా, నాకు అడ్రస్ ఎలా వస్తున్నాను అయిపోయినా. సో అందుకే ఇక్కడ ఏమైపోయింది, ఈ ప్లేస్ మొత్తం మనకి ఏమైంది, పైప్లైన్ అనేది ఎఫెక్టివ్ మేనర్లో వర్క్ కావాలి ఈ స్పేస్లో. అందుకే ఇక్కడ అంటే ఏమైనా ఎఫెక్టివ్ మేనర్ ఇక్కడ అన్ని ప్యారలల్ మీటా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. కానీ ఈ పార్ట్లో మన ఏదైతే పైప్లైన్ ఉందో అది ఎఫెక్టివ్ మేనర్లో వర్క్ కాలే అని చెప్పొచ్చు ఈ పార్ట్లో, ఈ పీరియడ్ ఆఫ్ టైం. సో అయిపోతే ఒక ట్రూ అయింది కాబట్టి 301 అడ్రస్ తీసుకుంటుంది, ఫెచ్ చేసుకొని ఫోర్త్ ఇన్స్ట్రక్షన్, తర్వాత డీకోడింగ్
ఎఫెక్టివ్ అడ్రస్ అండ్ ఫెచింగ్ ద ఆపరెంట్స్ అండ్ ఎగ్జిక్యూషన్. సో 4th ఇన్స్ట్రక్షన్ కంప్లీట్. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ప్యారలల్గా 5th ఇన్స్ట్రక్షన్ ఫెచింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 6th ఇన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది 5th స్టార్ట్ కాగానే. తర్వాత 6th స్టార్ట్ కాగానే దాని ప్యారలల్గా 7th కూడా రన్ అవుతుంది. సో ఇవన్నీ ఇలా రన్ అయిపోతాయి ప్యారలల్గా. బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేటప్పుడే మిగతా ఇన్స్ట్రక్షన్స్ అవుతాయి అనమాట దాని ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయ్యేవారు. చెప్పలేము కదా, ఒకవేళ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ 2 అయితే అక్కడ అడ్రస్ ఇది వస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయిపోయినాక వేరే అడ్రస్ వస్తుంది, అందుకే అవుతుంది అనమాట. మరి దీని డ్రాబ్యాక్స్ ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్ సైకిల్ యొక్క ఇన్స్ట్రక్షన్ పైప్ లైన్ యొక్క డ్రాబ్యాక్స్ ఇవన్నీ క్లాక్ సైకిల్స్, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా. డ్రాబ్యాక్స్ ఏంటంటే రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ 1 ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఇన్స్ట్రక్షన్ 2 కూడా అదే రిసోర్సెస్ కావాలి. సో ఇద్దరికి సేమ్ రిసోర్సెస్ కావాలన్నప్పుడు అక్కడ రిసోర్సెస్ లేకపోతే ఏం చేస్తారు? సో అక్కడ రిసోర్సెస్ కాన్ఫ్లిక్ట్స్ అనేది రైజ్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు రిసోర్సెస్ 2కి రిసోర్సెస్ 3కి ఇన్స్ట్రక్షన్ 2కి ఇన్స్ట్రక్షన్ 3కి సేమ్ రిసోర్సెస్ కావాలి, కానీ ఆ రిసోర్సెస్ 2 వాడుకుంటుంది, 3కి కావాలి. సో ఇలా రిసోర్సెస్ కాన్ఫ్లిక్ట్స్ అనేది రైజ్ అవుతాయి. వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. ఇంకోటి డాటా డిపెండెన్సీ కాన్ఫ్లిక్ట్స్. ఎందుకంటే డాటా డిపెండెన్సీ అంటే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ 1 ఉంది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే తీసుకోండి, సరే ఏదైనా తీసుకోండి. ఇన్స్ట్రక్షన్ 1 ఉంది, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ 2 ఉంది. ఇన్స్ట్రక్షన్ 2 అనేది దేనిపైన ఒక ఇన్స్ట్రక్షన్ 1 పైన డిపెండ్ అయినాకో, సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ 1 యొక్క డాటా పైన డిపెండ్ అయ్యి ఉంటే ఇక్కడ డాటా డిపెండెన్సీ కాన్ఫ్లిక్ట్స్ అని రైజ్ అవుతాయి. అర్థమైందా? ఒక ఇన్స్ట్రక్షన్ ముందు ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్ యొక్క డాటా పైనే ఈ ఎగ్జిక్యూట్ కావాలి. అట్లాంటప్పుడు డాటా డిపెండెన్సీ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అవుతాయి. ఇక లాస్ట్కి వచ్చి బ్రాంచ్ డిఫికల్టీ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు చూస్తారు కదా, ఇక బ్రాంచ్ డిఫికల్టీ కాన్ఫ్లిక్ట్స్ అంటే బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు, ఎగ్జిక్యూషన్ అయ్యే వరకు మిగతా ఇన్స్ట్రక్షన్ ఐడియల్గా ఉంటుంది. దీనివల్ల ఏమంటే పైప్ లైన్ అనేది ఇక్కడ ఎఫెక్టివ్గా మనం వాడుకుంటలేం. సో ఇట్స్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. ఓకేనా. ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పైప్ లైన్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్రతి చాప్టర్ యొక్క నోట్స్ కింద డిస్క్రిప్షన్ లింక్లు ఉంది, పోయి చూసాను. ఇంకొక లాస్ట్ టాపిక్ ఉంది వెక్టర్ ప్రాసెసింగ్ అని ఈ చాప్టర్లో, అదొకటి చెప్పేస్తే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్ మ్యాక్సిమం వరకు కవర్ అయినట్టే.